రేపు పొటెన్షియోమీటర్ మీద ప్రాబ్లమ్స్ చేసామా ఎదురుకు చేశారుగా వీస్టోన్ బ్రిడ్జి పొటెన్షియోమీటర్ మీటర్ బ్రిడ్జి ఇంతకుముందు చేశాను సార్. ఇప్పుడు చేయలేదు సార్. ఇప్పుడు చేయలేదు, ఇప్పుడు స్టార్ట్ చేయాలి. ఇంతకుముందు చేశారు సార్. ఇప్పుడు చేయలేదు సార్. కెపాసిటర్స్ లో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి 2, 3 అవి ఒకసారి చేయండి. ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ కూడా మీరు చేసుకుంటారు. Good morning, sir. స్టార్ట్ చేద్దామా? విషయంరా కృషి బాగా 27 మెంబర్స్ వచ్చేస్తారు. ఓకే. Good morning. Kedar, good morning. Good morning, sir. గుడ్ మార్నింగ్ సార్. ఫిబ్రవరిలో మెయిన్స్ ఏరా గ్యారెంటీగా. సార్ ఫస్ట్ ఇయర్ రివిజన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు సార్? ఇది 8 వీక్స్ రా మామూలుగా సెకండ్ ఇయర్ మనకి, తర్వాత ఫస్ట్ ఇయర్ రివిజన్ అవుతుంది. సార్ 8 వీక్స్ అంటే టైం అయిపోతుంది సార్, ఫిబ్రవరి అవుతుంది సార్. అంటే దాన్ని మళ్ళీ మామూలు ప్రకారం వేశారు, సరిపోతుంది జనం ఎండింగ్ కి అయిపోతుంది. క్లాస్కి వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళని కొంచెం దూరంగా ఉంచండి.
Okay, can you start? First, today I want to start the topic of potentiometer. So generally, first point, we are taking a cell. This is a cell and this is a key. ఇలా మనం సెల్ ని కీని తీసుకుంటాం. AB is a potentiometer wire. AB అనేది potentiometer wire. దీని గుండా మనం కరెంట్ పంపిస్తాం. దీని EMF వచ్చి E0. Now this is suitable, the battery is suitable to send the current from the end to the end B. So length of the potentiometer is equal to L. The resistance of this wire is equal to R. I am connecting another series resistance here. This is a series resistance R0. Then what is the Ohm's law? From Ohm's law, total current is equal to E by E0 by R plus R0. This is the total current flowing in the circuit. So when current is flowing through this wire, some potential difference is produced. VAB is equal only this one, not R. R is extra resistance. Don't take as R0. R0 is the external resistance. R you can connect it here. R0, this is equal to AB, this is R0, series resistance. Now this I can be taken as I into R. I ante E0 by R plus R0 into R. This potential difference. Ante when current is flowing through this wire AB, there is some potential difference. The potential difference calculated by the formula V is equal to IR. I ante current flowing through this wire and R is the resistance. It is resistance. Now, what is the potential difference for what length? For a length of the wire L, the potential difference is equal to VAB. For unit length, that is equal VAB by L, which is called as potential gradient. This is called as potential gradient. So potential gradient is equal potential difference by L. E0 by R plus R0 into R by L. So ఇది all constants. ఎంత కూడా కాన్స్టెంట్ జనరల్ గా. అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ బై లెంగ్త్ అంటే పొటెన్షియల్ గ్రేడియంట్ E0 by R plus R0 into R by. దీన్ని మనం పొటెన్షియల్ గ్రేడియంట్ అంటే L లెంగ్త్ దాన్నే పొటెన్షియల్ డ్రాప్ పర్ యూనిట్ లెంగ్త్ కూడా అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం ఇక్కడి నుంచి నేను ఒక పాయింట్ తీసుకుంటా, C అనే ఒక పాయింట్ తీసుకుంటాను. C దాకా ఉన్న లెంగ్త్ x అనుకుందాం. That AC is equal to x. AC is equal to x. ఇప్పుడు ఈ వైర్ మీద ఏ పాయింట్ కైనా పొటెన్షియల్ గ్రేడియంట్ సేమే. పొటెన్షియల్ గ్రేడియంట్ ఏ పాయింట్ కైనా ఏ లెంగ్త్ మధ్య అయినా పొటెన్షియల్ గ్రేడియంట్ కాన్స్టెంట్, ఎందుకంటే సేమ్ కరెంట్ సేమ్ వైర్. సపోజ్ x లెంగ్త్ కి పొటెన్షియల్ గ్రేడియంట్ కావాలి మనకు, ఏం చేయాలి మనం? అంతేగా x లెంగ్త్ ఈ యూనిట్ L లెంగ్త్ కి ఎంత ఉంటే x లెంగ్త్ కి ఎంత వస్తుంది పొటెన్షియల్ గ్రేడియంట్ ఇంటూ x వేస్తాం. అంతేగా ఇంటూ x వేస్తాం. అట్లానే ఇక్కడ నీకు చూడు, పొటెన్షియల్ గ్రేడియంట్ తెలిస్తే నీకు పొటెన్షియల్ డిఫరెన్స్ కావాలంటే you would have potential gradient into length x వేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ మనం AC, ఈ AC యొక్క లెంగ్త్ ని x అనుకుందాం. AC can be taken as x. What is the potential difference between the points AC?
between the points AC is equal, ఇక్కడ దీని ప్రకారం పొటెన్షియల్ గ్రేడియంట్ ఇంటూ లెంగ్త్ అవుతుంది, ఆటోమేటిక్ అది పొటెన్షియల్ డిఫరెన్స్ ఇస్తుంది. సో పొటెన్షియల్ గ్రేడియంట్ ఇంటూ లెంగ్త్ గివ్స్ ద పొటెన్షియల్ డిఫరెన్స్. ఓకేనా? కెన్ ఐ గో టు నెక్స్ట్ పాయింట్? ఎంత లెంగ్త్ అయినా మనం పొటెన్షియల్ కట్టుకోవచ్చు. ఓకేనా? ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇది ఒక్కటి తెలిస్తే మిగతాది అయిపోతుంది. నౌ what is our aim? Our aim is to find out the EMF of an unknown cell. మనకు తెలియని ఒక అన్నోన్ సెల్ ఉంటుంది. ఇది ఒక అన్నోన్ సెల్. ఇది ఈ సెల్ ఇలా కనెక్ట్ చేసాం ఇక్కడ దాకా. సపోజ్ మనం దీన్ని P దాకా లేదా C దాకా కనెక్ట్ చేసాం అనుకుందాం. ఈ లెంగ్త్ L, ఇది బ్యాలెన్సింగ్ లెంగ్త్. ఈ బ్యాలెన్స్ లెంగ్త్ కెన్ బి ఫౌండ్ అవుట్ బై ఏ galvanometer. Balancing length find out by a galvanometer and a high resistance with the help of high resistance. High resistance ను కూడా వాడుకుంటాం. ఇది high resistance వాడటం జరుగుతుంది. ఓకే. సో కెన్ ఎనీబడి, అంటే ఈ రెండు పాజిటివ్ టెర్మినల్స్ ఒకే వైపు కనెక్ట్ చేయాలి. ఇందాక ప్రిన్సిపల్ ప్రకారం దిస్ పొటెన్షియల్ డిఫరెన్స్ లెట్ ఇట్ బి టేకెన్ యాజ్ E, the EMF of cell such that it can balance the length L. ఈ లెంగ్త్ కి మాత్రమే EMF బ్యాలెన్స్ అవుతుంది. అప్పుడు బ్యాలెన్సింగ్ లెంగ్త్ L కాబట్టి కెన్ యూ క్యాలిక్యులేట్ EMF? EMF is equal to potential gradient into balancing length. లేదా మామూలు ఫార్ములా ప్రకారం ఈ రెండు ఈక్వల్ కాబట్టి E is equal to, you can write Ohm's law ప్రకారం కూడా EMF రాసుకోవచ్చు లేదా పొటెన్షియల్ డిఫరెన్స్ రాసుకోవచ్చు. Therefore EAC is equal to Ohm's law I into R. ఈ రెసిస్టెన్స్ నేను R డాష్ అనుకున్నాను. పర్ యూనిట్ లెంగ్త్ కి, అంటే మొత్తం L లెంగ్త్ కు ఉన్నటువంటి రెసిస్టెన్స్ R అయితే యూనిట్ లెంగ్త్ కు ఉన్న రెసిస్టెన్స్ R by L is equal to rho. ఇప్పుడు ఈ L లెంగ్త్ కున్న రెసిస్టెన్స్ ఎంత అవుతుంది? ఈ L లెంగ్త్ కున్న రెసిస్టెన్స్ R డాష్ is equal rho into L. So I into rho into L, which is called EMF or potential difference. Ohm's law ప్రకారం ఇక్కడ బ్యాలెన్సింగ్ లెంగ్త్ వచ్చింది మనకు. బ్యాలెన్సింగ్ లెంగ్త్ వచ్చి L అనుకుందాం. Ohm's law ప్రకారం దీనికి గుండా పోయే కరెంట్ I, అది కాన్స్టెంట్ కరెంట్. అండ్ రెసిస్టెన్స్, మొత్తం రెసిస్టెన్స్ R అయితే యూనిట్ లెంగ్త్ ని R by L is equal to rho. R dash is equal to rho into L. దీన్ని నేను rho అనుకున్నాం, అంటే రెసిస్టెన్స్ పర్ యూనిట్ లెంగ్త్. ఇప్పుడు L లెంగ్త్ రెసిస్టెన్స్ ఎంత అవుతుంది? ఇంటూ LS సరిపోతుంది. ఇది therefore ఇక్కడ I కాన్స్టెంట్, rho కాన్స్టెంట్. therefore EMF proportional to the balancing length. EMF of a cell proportional to the balancing length అంటాం. ఇది పొటెన్షియల్ గ్రేడియంట్. ఈనాటి ఇవన్నీ కాన్స్టెంట్ అయితే మోర్ లెంగ్త్ ఎక్కువ అయితే పొటెన్షియల్ గ్రేడియంట్ తగ్గుతుంది, లెంగ్త్ తక్కువ అయితే పొటెన్షియల్ గ్రేడియంట్ పెరుగుతుంది. ఈ ఒక్క పాయింట్ ని మనం గమనిద్దాం. ఇది ప్రిన్సిపల్ ఆఫ్ ద పొటెన్షియోమీటర్. ప్రిన్సిపల్ ఆఫ్ ద పొటెన్షియోమీటర్. ఇట్స్ ఈజీ ప్రాబ్లమే, రైట్? ఇప్పుడు మనం దీని వల్ల ఉపయోగాలు ఏంటి? వాట్ ఆర్ ది యూజెస్ ఆఫ్ ది పొటెన్షియోమీటర్? టు కంపేర్ ద ఈఎంఎఫ్ ఆఫ్ టూ సెల్స్, అంటే మనం ఒక ఈఎంఎఫ్ తీసుకుందాం +1 -1, ఇంకో ఈఎంఎఫ్ తీసుకుందాం +1 -1. ఇవి సెల్స్, ఇది E1, ఇది E2. దీన్ని తీసుకెళ్ళి ఇది కడతాం. ఫస్ట్ E1 ని టచ్ చేస్తాం 2A కీ తోటి. ఇక్కడ మనం ఐ కెన్ కీప్ ఏ 2A కీ. సో E1 ప్రపోర్షనల్ టు L1, I rho L1. సేమ్ ప్రొసీజర్. మళ్ళీ రెండో వైపుకి, అంటే ఒక వైపుకి సెకండ్ వైపుకి వేస్తే E2 is equal to I rho L2. అంటే ఇటువైపు మనం, అంటే ఈ సర్క్యూట్ లో దీన్ని యాడ్ చేస్తాం, ఫస్ట్ దీన్ని యాడ్ చేస్తాం. సో E1 by E2 is equal to L1 by L2. ఇది ఫస్ట్ పాయింట్. ఇట్లా రెండు
యూ కెన్ కంపేర్ టు ఈఎంఎఫ్ ఆఫ్ 2 సెల్స్. జస్ట్ లెంగ్స్ ఉంటే చాలు, నువ్వు కంపేర్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ అప్లికేషన్. అరే అందరు వింటున్నారా? క్లాస్ లో ఉన్నాడు, క్లాస్ లో ఉన్న వాళ్ళు అందరు ఒకసారి వింటున్నారా? జాకీ అంటే కనెక్షన్, మెటల్ కండక్టర్. జాకీ అంటే మెటల్ కండక్టర్ ఉంటుంది ఇట్లా, అది కనెక్షన్ కోసం ఉపయోగపడుతుంది. తీస్తే ఏమవుతుంది? కరెంట్ పోదు, బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా? రైట్. ఇది ఎక్స్పెరిమెంట్ ఉంది యాక్చువల్ గా. అయితే మీకు ఐపీలో ఎక్స్పెరిమెంట్ ఉండాలి ఇది చేయడానికి. ఓకేనా? రైట్. ఇప్పుడు రెండవ అప్లికేషన్, సెకండ్ అప్లికేషన్ ఏంటంటే, ఈ సర్క్యూట్ లో రెండు సెల్స్ ని కనెక్ట్ చేస్తాం. ప్లస్ ప్లస్ E1 E2. అట్లానే దీన్ని తీసుకెళ్ళి యు ఆర్ కనెక్టింగ్ దిస్. ఈ రెండు సిరీస్ లో ఉన్నాయి. ఇప్పుడు దే ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్, ఎందుకంటే -2 ప్లస్. ఇప్పుడు బ్యాలెన్సింగ్ లెంగ్త్ E1 ప్లస్ E2 ఇస్ ఈక్వల్ I rho L1. తర్వాత దీన్ని ఆపోజిట్ లో కలుపుతాం. ఆపోజిట్ లో అంటే -2 ఇలా కలుపుతాం. దిస్ ఈస్ ద ఆపోజిట్ డైరెక్షన్. ఓన్లీ టెర్మినల్స్ ని మనం మార్చుకోవడం జరిగింది. అప్పుడు E1 మైనస్ E2 ఇస్ ఈక్వల్ టు I ఇంటూ రో ఇంటూ L2. Therefore E1 plus E2 by E1 minus E2 is equal to L1 by L2 in derivation. ఇట్లా సిరీస్ లోను ఆపోజిట్ లోను కలుపుతాం. ఇది ఒక మోడల్. దీని మీద కూడా ప్రాబ్లమ్స్ క్లియర్ గా ఉంటాయి మనకి, ఈజీగా ఉండే కూడా. ఇది రెండో అప్లికేషన్. విడివిడిగా కనెక్ట్ చేయడం, గ్రూపింగ్ గా కనెక్ట్ చేయడం. Can I go to next point? Okay, right. తర్వాత మూడోది ఏంటంటే, ఒక సెల్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ కనుక్కోవాలి. రైట్. ఇప్పుడు ఒక సెల్ తీసుకున్నాను ఇలా. దీనికి ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటుంది, దీనికి ఒక ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ కూడా కడతాం. ఇట్లా ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ కలుపుతాం. ఇక్కడ 2A కి ఉంటుంది జాకి. అంటే పైకి వేస్తే, అంటే పొజిషన్ 1 కి వేస్తే ఈ సెల్ ఒకటి కనెక్ట్ అవుతుంది క్యాపిటల్. అప్పుడు దీనికి మామూలుగా మీకు సెల్ ఫార్ములా గుర్తు అనుకుంటాను. ఈని కలిపినప్పుడు వచ్చిన లెంగ్త్ అనేది I rho L1, వీకి వచ్చిన లెంగ్త్ I rho L2. సో E by V is equal to అంటే మనం మామూలుగా కరెంట్ సర్క్యూట్ ఫార్ములా రాస్తాం. I is equal E by R plus R అని కరెంట్ రాస్తాం అట్లానే. బట్ అంటే E is equal I into R plus R, బట్ V is equal I into R రాస్తాం. ఈ రెండు క్యాన్సిల్ చేస్తే ఇది వస్తుంది ఫార్ములా. E by V is equal 1 plus small r by capital R. ఇది సర్క్యూట్ లోంచి వచ్చేది. అంటే దీని వల్ల L1 by L2 is equal 1 plus small r by capital R. Small r by capital R is equal L1 L2 by minus 1. ఇక్కడ small r is equal capital R into L1 by L2 minus 1. జనరల్ గా ఇక్కడ వేసేటప్పుడు L1 ఎక్కువ ఉంటుంది. ఇన్ జనరల్ L1 గ్రేటర్ దాన్.
ఇది పొటెన్షియోమీటర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. పొటెన్షియోమీటర్ లో ఈఎంఎఫ్ ని కొలవడం జరుగుతుంది. రెండు సెల్స్ యొక్క ఈఎంఎఫ్ ని కంపేర్ చేస్తాము. తర్వాత ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ది సెల్ కట్. ఓకేనా? ఓకే. అరే నేను ఎన్ని క్లాసులు తీసుకున్నాను, నైట్ చెప్పినా ఏమొస్తున్నారో మార్క్స్ రావట్లే, మీరు సరిగా వర్క్ చేయట్లేదు. ఏదో ఒకరిద్దరు కొద్ది మంది తప్పితే, నేను మొన్న నైట్ తీసుకున్నంత గ్రావిటేషన్ చెప్పుకుంటూ వచ్చాం. శ్రమ మాది, మేము హడావుడు పట్టామే, కానీ మీరేం ప్రశాంతంగా, చాలా మంది ప్రశాంతంగా కూర్చొని మార్క్స్ వస్తే వచ్చాయి, లేకపోతే అనుకున్నారు తప్పితే వర్క్ చేయట్లేదు. మీరు బాగా చేశారనుకోండి, మాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. మార్క్స్ వచ్చాయి, పోయినసారి వచ్చింది రిత్విక్ స్టేట్ 6th ర్యాంక్ వచ్చాను నేషనల్ లెవెల్లో, కొద్ది హుషారు వస్తుంది, చేయాలి ఇవన్నీ. రైట్. ఇప్పుడు మనం సెకండ్ టాపిక్ చూడండి ఒకసారి. సెకండ్ టాపిక్ అంటే దీనిలో సెకండ్ టాపిక్ వచ్చి మనం టేక్ యాజ్ సెల్స్. సెల్స్ ని ఒక టాపిక్ గా తీసుకుందాం మనం. ఇందులో సెల్ ఇది ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటుంది సెల్ కి. జనరల్ గా మనం కరెంట్ ఇలా రావాలి బయటికి. ఇది డైరెక్షన్ ఆఫ్ ఎమిషన్ ఆఫ్ కరెంట్. ఇది ఈఎంఎఫ్ ఆఫ్ సెల్. ఇది దీని అర్థం డిశ్చార్జింగ్ అని అర్థం. దిస్ ఈస్ డిశ్చార్జింగ్. అప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ ఈ మైనస్ ఐఆర్. తర్వాత ఒకవేళ ఇలా డైరెక్షన్ ఉన్నట్లయితే దట్ ఈజ్ ఈక్వల్ టు ఛార్జింగ్. ఛార్జింగ్ జరిగేటప్పుడు V is equal E plus IR. This is equal to charging. సో ఈ రెండు సర్క్యూట్ లో ఈ రెండు ఇంపార్టెంట్ వేసేటప్పుడు. నెక్స్ట్ పాయింట్ వచ్చి రెండు సెల్స్ సిరీస్ లో పెట్టుకున్నాం. ఇదొక సెల్, ఇదొక సెల్. ఈ రెండు సిరీస్ లో పెట్టుకున్నాం. ఇది క్యాపిటల్ ఆర్, ఇది క్యాపిటల్ ఆర్, R1 E1, ఇది ప్లస్ మైనస్ E2, ఇది R2. అంటే రెండు సెల్స్ సిరీస్ లో పెట్టుకున్నాం. ద ఫార్ములా ఆఫ్ కరెంట్ I is equal to E1 plus E2 by R1 plus R2 plus R. అదే రెండు సెల్స్ ని మనం ఆపోజిట్ లో పెట్టాం ఇట్లా. ఇది E1, ఇది E2. R1, R2, ఇది R. E1 minus E2 by
R1 plus R2 plus R. వీటిని ఆపోజిట్ లో కలిపాం. దీని మీద చాలా మోడల్స్ చేస్తున్నాం అక్కడ. ఇప్పుడు సో నెక్స్ట్ పాయింట్ వచ్చి లెట్ us go to the next point. ఇదొక మోడల్ ఉంది ఇక్కడ. ఇది E1 ప్లస్ R1, ఇది E2 ప్లస్ R2. ఇక్కడ ఒక ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ తీసుకొచ్చుకున్నాం. ఇప్పుడు వాట్ ఈస్ ద కరెంట్? దీంట్లోంచి వచ్చే కరెంట్ I1, దీంట్లోంచి వచ్చే కరెంట్ I2, దీంట్లో వచ్చేటువంటి టోటల్ కరెంట్. సో టోటల్ కరెంట్ I కి ఫార్ములా E1 by R1 plus E2 by R2 by 1 plus R into 1 by R1 plus 1 by R2. ఇది టోటల్ కరెంట్. ఒకవేళ దీని మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ కావాలంటే ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ V1 is equal E1 minus I1 R1. దీనికి V2 is equal E2 minus I2 R2. ఇది జనరల్ గా రాసి ఎందుకు రెండు డిశ్చార్జ్ అవుతున్నాయి కాబట్టి బోత్ ఆర్ డిశ్చార్జింగ్. అదే టోటల్ EMF వచ్చి ఫార్ములా E1 R2 plus E2 R1 by R1 plus R2. ఇది టోటల్ EMF ఆఫ్ సర్క్యూట్ ఫార్ములా. Okay, now can I go to next point? ఇక్కడ గ్రూపింగ్ ఆఫ్ సెల్స్ ఉంది. ఒకసారి గ్రూపింగ్ ఆఫ్ సెల్స్ ఇలా ఉంటాయి. ఇలా ప్లస్ ప్లస్, ఇది ప్లస్, ఇది ప్లస్, ఇట్లా ఇట్లా గ్రూపింగ్ ఉంటుంది. అంటే అన్నిటికి కూడా ఇంటర్లేషన్స్ చేసుకోవాలి మనం.
దీనికి ఐ ఆమ్ కీపింగ్ an external resistance, ఒక external resistance ఇచ్చాం. ఇందులో n సెల్స్ ఉంటాయి, ఇటు n సెల్స్ ఉంటాయి, అంటే ఇది m రోస్ ఉంటాయి, m రోస్. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ సెల్స్ వచ్చి n into m. Total number of cells n into m. అదే టోటల్ కరెంట్ ఫార్ములా m n e, అంటే ఒక్కోటి ఇక్కడ e by m into r plus n into r. ఇది టోటల్ కరెంట్. ఫర్ మై ఐ మ్యాక్సిమం, ఐ అనేది మ్యాక్సిమం కావాలంటే ఎంఆర్ ఈజ్ ఈక్వల్ ఎన్ఆర్ అవ్వాలి, డినామినేటర్ వాల్యూ 0 అవ్వాలి, అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ బై ఎం ఇంటూ ఆర్. ఇది కండిషన్ ఫర్ మ్యాక్సిమం కరెంట్. So can I go to next point? ఒరే ఖలీల్ బాషా, అరే వాయిస్ వినపడుతుందా? రిషేంద్ర వాయిస్ వినపడుతుందా? బోర్డు క్లియర్ గా ఉందిగా? ఓకే. ఖలీల్ బాషాకి వాయిస్ వినపడలేదా? ఇది సెల్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకే రైట్ సాయి. ఓకే, ఇది సెల్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇందులో మీకు ఇంపార్టెంట్ అవుతుంది రాంగ్లీ కనెక్టెడ్ సెల్స్. ఈ రాంగ్లీ కనెక్టెడ్ సెల్స్ ని మనం గమనిస్తే, సపోజ్ n సెల్స్ ఉన్నాయి, ఇట్లా n సెల్స్ లో m అనేది రాంగ్లీ కనెక్టెడ్. అప్పుడు టోటల్ ఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ n మైనస్ 2m ఇంటూ ఈ నాట్. ఒక్కోటి ఈ నాట్ అంటే n టోటల్ నెంబర్ ఆఫ్ సెల్స్, m అంటే రాంగ్లీ కనెక్టెడ్. కరెంట్ మామూలే. సో కరెంట్ ఈజ్ ఈక్వల్, I ఈజ్ ఈక్వల్ n మైనస్ 2m ఇంటూ ఈ నాట్ బై క్యాపిటల్ R అనుకుందాం.
టోటల్ కరెంట్ ఉంటే ఒక వాట్ n ఇంటూ స్మాల్ r. ఒక n సెల్స్ ఉండి దీనికి ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ లో మనం ఇఫ్ యు ఆర్ కనెక్టింగ్ an external resistance or ఒక్కొక్క దాని రెసిస్టెన్స్ స్మాల్ r ఉన్నట్లయితే ఫామ్. రెసిస్టెన్స్ తీసేయడానికి వీల్లేదు. రెసిస్టెన్స్ మస్ట్ నాట్ బి రిమూవ్డ్. ఇప్పుడు ఈ రాంగ్లీ కనెక్టెడ్ సెల్స్ మీద ఒక ప్రాబ్లం చెప్తాం. ఇది రాంగ్లీ కనెక్టెడ్ సెల్స్ మీద ఒక మోడల్ ప్రాబ్లం చెప్తాం. కనెక్టెడ్ సెల్స్ మీద మోడల్ ప్రాబ్లం. ఇందులో 12 సెల్స్ ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ సెల్స్ ఆర్ 12. m cells are unknown, wrongly connected. ఇందులోంచి టోటల్ ఈఎంఎఫ్ మొత్తాన్ని మనం ఐఎమ్ కనెక్టింగ్ టు ద ఒక ఎనర్జీ సోర్స్ కలిపాం. This is connected with an ammeter. ఇందులో 2 సెల్స్ ఈ సిరీస్ లో 2 సెల్స్ సపోర్ట్ ఈచ్ అదర్. టూ ఐడెంటికల్ సెల్స్. అది ఒక చిన్న పాయింట్ గమనిద్దాం ఇక్కడ. ఇందులో 12 లో 2 సెల్స్ ఐడెంటికల్.
ఇది ఒక బాక్స్ లో పెట్టాను ఇక్కడ, ఇది బాక్స్, ఇందులో ఎన్ని సెల్స్, దీనికి వేరే రెండు ఐడెంటికల్ సెల్స్ లాగా కలిపాం, ఈ అండ్ ఈ. అప్పుడు కరెంట్ వచ్చి 3 ఆంపియర్స్. జాగ్రత్త ఒకసారి అండి, ఇందులో ఎన్ని 12 సెల్స్ ఉన్నాయి, ఇందులో కొన్ని రాంగ్ గా కలిపాం, బయట రెండు ఐడెంటికల్ సెల్స్ సిరీస్ లో కలిపాం, అప్పుడు కరెంట్ 3 ఆంపియర్స్. ఇదే బాక్స్ ని ఇది బాక్స్, దిస్ ఈజ్ ద బాక్స్. బాక్స్ కి బయట ఒక అమ్మీటర్ కలిపాం, ఇదే 2 సెల్స్ అని ఆపోజిట్ లో కలపడం జరిగింది. ఈ 2 సెల్స్ ని ఇలా కలిపాం. ఇలా ఉంది. ఇప్పుడు కరెంట్ వచ్చి 2 ఆంపియర్స్. అంటే ఈ రెండు ఇక్కడ దీన్ని అపోజ్ చేస్తున్నాయి. ఈ సెల్ కనెక్షన్ ఇట్ ఈస్ అపోజింగ్, ఇక్కడ సెల్ కనెక్షన్ ఫేవరింగ్. ఒక్కసారి జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ చూడండి ఒకసారి. ఈ బాక్స్ లో 12 ఉన్నాయి, దీనికి ఒక అమ్మీటరు 2 సెల్స్ కలిపాం. ఈ 2 సెల్స్ బ్యాటరీ ఎయిడింగ్, ఒకదానికొకటి సపోర్ట్ గా ఉంది. అప్పుడు సపోర్ట్ గా ఉన్నప్పుడు కరెంట్ వచ్చి 3 ఆంపియర్స్. ఈ బాక్స్ లో ఉన్న సెల్స్ ఈ సెల్స్ అపోజింగ్ గా ఉన్నాయి, అపోజింగ్ గా ఉన్నప్పుడు కరెంట్ వచ్చి 2 ఆంపియర్స్. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ సెల్స్ రాంగ్లీ కనెక్టెడ్. ఇక్కడ జనరల్ గా టోటల్ ఈఎంఎఫ్ వచ్చి 12 E0 మైనస్ 2M. 12 మైనస్ 2M ఇంటూ E0. ఇక్కడ సపోర్టింగ్ అన్నాడు. సపోర్టింగ్ అంటే I is equal 12 minus 2M into E0 plus 2E0 లేదా 2E0 by R. ఇది 3 amperes. Second one opposing 12 minus 2M into E0 minus 2E0 by R is equal to 2. Then find the value of M. M కనుక్కోమన్నాను. సో మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక బాక్స్ లో 12 సెల్స్ ఉన్నాయి, దానికి బయట 2 సెల్స్ ఫేవరబుల్ గాను కరెంట్ ఇచ్చాం. ఈ సిస్టమ్ కి బాక్స్ అపోజిట్ గా 2 సెల్స్ ఇచ్చాం, అప్పుడు అది అపోజిట్ గా వచ్చిన కరెంట్ ఇచ్చాం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ M. ఇది 12 minus 2M plus 2 E0 common is equal to 3 by 12 minus 2M minus 2 by
What is the value of m? Okay, right? M is equal to 1. Okay, Harsha, M is equal to. This is a wrongly connected cell సంబంధించిన information. తర్వాత మూడో కాన్సెప్ట్ వీస్టోన్ బ్రిడ్జ్. This is the వీస్టోన్ బ్రిడ్జ్. మీకు తెలుసు ఇది 5 రెసిస్టెన్సెస్ ఉంటాయి. 5 we have the 5 resistances. R1, R2, R3, R4, R5. ఇక్కడైతే గ్యాల్వామీటర్ ఉంటుంది. This can be taken as galvanometer. సో మనకి R1 by R2 is equal R3 by R4. P by Q is equal R by S. ఇట్లా వచ్చే కరెంట్ I, ఇది I1, ఇది కూడా I2. ఇది దీనికుండా వచ్చే కరెంట్ IG, దీనికుండా పోయే కరెంట్ I3 అనుకుంటాం, దీనికుండా పోయే కరెంట్ I4.
ఈక్వల్ కాకపోతే అది మామూలుగా కిర్చాఫ్స్ లాస్ ప్రకారం వేసుకోవాలి. ఈ ఫార్1 చేద్దాం, ఆ ప్రాబ్లం కూడా వచ్చేద్దాం. ఇది వీట్స్టోన్ బ్రిడ్జ్ సంబంధించింది. ఇది ఒకసారి చూడండి. ఇది 10 ohms, ఇది 5 ohms, ఇది 5 ohms, ఇది 10 ohms. P by Q, R by S, ఇది ఈక్వల్ కాదు. It is a non-Wheatstone bridge. How can you calculate the current? Effective resistance కట్టుకోవాలి. Find the effective resistance. తెలుసా, ఇది కిర్చాఫ్ లో కెపాసిటర్స్ లో కూడా కడతాం. ఇటు నుంచి వచ్చేటువంటి కరెంట్ I అనుకుందాం. This is going to I1. ఇవి ఐడెంటికల్ కాబట్టి ఇటు కూడా I1 పోతుంది అనుకుందాం. ఇటు I2, this going to be I2. ఇటు కూడా సిమెట్రికల్ గా ఉన్నాయి. I2 దీనికి ఉన్న I3 అనుకుందాం. దీన్ని సాల్వ్ చేస్తారా కిర్చాఫ్ లా ప్రకారం? ఇదొక బ్రాంచ్ ఆఫ్ సర్క్యూట్, ఇదొక బ్రాంచ్ ఆఫ్ సర్క్యూట్. సెకండ్, సాల్వ్ విత్ రెస్పెక్ట్ టు కిర్చాఫ్.
రైట్, పిక్ ఆఫ్ లో వేస్తా అనుకుంటున్నాను నేను. ఐ కెన్ టేక్ దీన్ని ఏ, ఇది సి, ఇది డి, ఇది బి అంటున్నాను. లేదా ఇది కాదనుకుంటే మీరు మామూలుగా డిస్ట్రిబ్యూషన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇలా కాదు సార్, జనరల్ గా మనం డిస్ట్రిబ్యూషన్ చేయమంటే ఇలా చేసుకోవచ్చు. ఇదొక సర్క్యూట్. రైట్, ఇప్పుడు చూడండి ఒకసారి. నేను ఇక్కడ కరెంట్ ఏమనుకున్నా అంటే ఐ అనుకుందాం. దీనిలోంచి I1 వస్తుంది, లేదా ఇట్లా క్లారిటీగా I మైనస్ I1. ఇది 10, ఇది 5 ohms, ఇది 5 ohms, ఇది 10 ohms. సో ఇటు I2 పోతున్నట్లయితే ఇది I1 మైనస్ I2 అనుకోండి. ఈ I2 ఇటు వస్తుంది, I మైనస్ I1 ప్లస్ I2. ఇట్లా నువ్వు కరెంట్ డివిజన్ చేసుకోవచ్చు, నీ కన్వీనియంట్ గా కరెంట్ డివిజన్ చేసుకోవచ్చు. క్యాలిక్యులేషన్ ఈజీగా. ఎక్కువ పెట్టా అనుకోండి ఇబ్బంది పడతాం. మళ్ళీ ఇక్కడ చూసుకోండి, I1 మైనస్ I1 మైనస్ I2 ప్లస్ I2. ఇప్పుడు ఏదో ఒక సర్క్యూట్ కి యూ కెన్ ఫార్మ్ హియర్. ఇక్కడ ఒక 1 ఏంటి, సపోజ్ ఈ సర్క్యూట్ కు ఒక పేరు పెట్టుకోండి, A B C D. ఏ నుంచి బి ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్. కరెంట్ డైరెక్షన్ లో వెళ్తున్నాం. కరెంట్ డైరెక్షన్ అంటే మైనస్ 10 I1, బి నుంచి సికి. ఇది కూడా ఇస్ గోయింగ్ టు బి 5 మైనస్ 5 I2. కరెంట్ ఆపోజిట్ లో వస్తున్నాం, ప్లస్ 5 ఇంటూ I మైనస్ I1 is equal to 0. దీనిలోకి వెళ్దాం, ఈ సెకండ్ సర్క్యూట్ కి వెళ్దాం. ఒకసారి జాగ్రత్త చూడండి. బి నుంచి ఈ అనుకుందాం, ఇది ఎఫ్ అనుకుందాం. I1 మైనస్ I2 ఇంటూ 5 ఇటు ప్లస్ 10 ఇంటూ I మైనస్ I1 ప్లస్ I2 ప్లస్ 5 ఇంటూ I2 ఈజ్ ఈక్వల్ టు 0. అవసరం ఇది క్లాస్ లో వెళ్ళిపోమాకండి. అది ఈజీ. జనరల్ గా ఇట్లా వేస్తే సిమెట్రికల్ అనుకో, ఈజీగా వేసి పరేస్తాం. అంటే ఫస్ట్ ఇలా వేస్తే తర్వాత సిమెట్రికల్ గా వేసుకో. ఇలా 2 ఈక్వేషన్లు వేసుకొని నువ్వు సాల్వ్ చేసుకుంటావు. ఇంకా సింపుల్ అనుకోండి, ఇది తీసుకోవచ్చు. ఇట్లా ఈ మొత్తం తీసుకోవచ్చు. ఈ మొత్తం సర్క్యూట్ తీసుకొని సాల్వ్ చేసుకుంటే which is equal to I1 వచ్చి 6/15 I అవుతుంది. I2 is equal మైనస్ I/5 వస్తుంది. మీరు సాల్వ్ చేసుకోండి. ఇది
ఇలా మనం క్యాలిక్యులేట్ చేసి పెట్టుకున్నాం. I1, I2ని ఇలా కిర్చాఫ్ లా ఉపయోగించుకొని మనం క్యాలిక్యులేట్ చేసి పెట్టుకున్నాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్? ఫైండ్ ద ఎఫెక్టివ్ రెసిస్టెన్స్. ఈ అన్నిటికి బదులు ఒకే ఒక సింగిల్ రెసిస్టెన్స్ ఉంటే ఫార్ములా ఏం రాస్తామంటే IR అని రాస్తాం. IR రాసి ఇక్కడి నుంచి వెళ్దాం. లెట్ us go to the అంటే ఇట్లా VAB ప్లస్ VBE అని రాస్తే చాలు. ఇట్లా ఇలా వెళ్ళిపోవచ్చు లేదా ఇలా తిరిగి వెళ్ళచ్చు. VAB అంటే I1 into 10 ప్లస్ I1 minus I2 into 5. I1 అంటే 6/15 into 10 I plus I1 minus I2 6/15 plus 1/5 into I into 5. So therefore R is equal to 5 2 5 3 5 3 5 2. ఇది 4I 4R 4 ప్లస్ అది 3 అంటే which is equal 7 ohms. ఇట్లా మనం కిర్చాఫ్ లాని వాడి పట్టుకోవచ్చు. ఇది నాన్ వీస్టోన్ బ్రిడ్జ్. ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది వేసుకోవచ్చు, ఇలా వేసుకోవచ్చు, ఇలా మనం వేసుకోవచ్చు, లేదా ఇలా ఇక్కడి నుంచి ఇలా తిరిగి వేసుకోవచ్చు. మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసుకుంటే, ఇదే చేసాం, ప్రాక్టీస్ చేసుకుంటే మళ్ళీ ఒకసారి గుర్తొస్తాయి. పెద్ద కష్టమేం కాదు, ఇట్స్ వెరీ ఈజీ, నో ప్రాబ్లం. So can I go to next problem? ఇంకొక ఎగ్జాంపుల్ చేసుకోవచ్చు దీనికి. ఓకే రైట్, చూడండి, ఇది కూడా చూడండి ఒకసారి. ఇది 4 ohms, ఇది 4 ohms, ఇది 2 ohms, ఇది 4 ohms, ఇది 2 ohms, ఇది 2 volts, ఇది 4 volts, ఇది 6 volts. ఫైండ్ ద కరెంట్ ఇన్ ది బ్రాంచ్. ఈ బ్రాంచ్ లో వచ్చే కరెంట్ ఏంటి? I1. ఈ బ్రాంచ్ లో వచ్చే కరెంట్ ఏంటి? కనుక్కో. Find the current in each branch by using Kirchhoff's laws. అంటే ఇక్కడ జనరల్ గా మనం ఇక్కడి నుంచి అనుకుందాం, కరెంట్ ఇలా అనుకుందాం, దిస్ ఇస్ ఈక్వల్ టు I2, అంటే ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ ఇది ప్లస్ అనుకుందాం. ఈ బ్రాంచ్ పేరు పెడదాం A B C D E F.
సో దీనికి కూడా పోయే కరెంట్ కాబట్టి ఇక్కడ కరెంట్ ఇలా తీసుకుందాం, ఇట్లా వస్తుంది అనుకుందాం. -4I1 ఇక్కడ మైనస్ నుంచి ప్లస్ +4 -2I1 +2 is equal to 0. సో దీనిలో కూడా వేసుకోండి సెకండ్ బ్రాంచ్ -2I2 +4 -4I2 +6 is equal to 0. Okay, right? Complete in a good enough. What is I1 value and what is okay, right? I1 and I2.
ఓకే, సో మనం అక్కడ విల్ గో ఫర్ రెసిస్టెన్సెస్ అని మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం. రెసిస్టెన్స్ ప్రకారం సార్ చూడండి, వేరియబుల్ రెసిస్టెన్స్ అంటాం. ఇది ఒక స్పియర్, ఇక్కడ రెసిస్టెన్సెస్ లో డైరెక్ట్ గా మీరు వేస్తారు. నేను రెసిస్టెన్సెస్ వేరియబుల్ రెసిస్టెన్సెస్ లో ఇంకొక ప్రాబ్లం వేస్తున్నాను. ఇది ఒక స్పియర్ ఉంది,